సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. దేవునికే స్తోత్రము. ప్రియులైనటువంటి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత కార్యక్రమపు సభ్యులకు, దేవుని ప్రేమను పొందినటువంటి బిడ్డలందరికీ స్వాగతము తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృపను బట్టి మనము ఈ రీతిగా సజీవుల లెక్కలో ఉండి ఆరోగ్యముతో, ఆయుష్తో, సమాధానముతో దేవునికి కృపకు పాత్రులైనందువలన దేవునిని మనము ఎల్లవేళలా స్తుతించబద్దులమై ఉన్నాము. ఈరోజు ఒక దేవుని యొక్క మాటను బట్టి దేవుని యొక్క విశేషమైనటువంటి ఆత్మీయ లక్షణాలను మనము తెలుసుకుందాం. మహోన్నతుడు, మహాఘనుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు, మన ప్రభువును, మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, వందనాలు తెలుపుతున్నానండి. కొత్త సంవత్సరపు శుభాకాంక్షలు మీకు. దేవుని మహాకృప మనతో ఉండబట్టి ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉండి ఈ సమయంలో ఆయనను స్తుతించుకునే ఇటు భాగ్యాన్ని మనకు దయచేసినందుకు దేవాది దేవునికి స్తుతులు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని మాటలు కొద్దిసేపు మనం విందాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన దివ్యమైన పరిశుద్ధమైన గ్రంథముల నుండి కీర్తనల గ్రంథం 116వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లించుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ప్రభా, ఈ సమయంలో ఒట్టివాడను, మట్టివాడను, అల్పుడను ప్రభువా, అల్పులలో అత్యల్పుడనైనా నేను నిలువబడి ఈ సమయంలో నీ మాటలు కొద్దిసేపు బోధించబోచుండగా నన్ను నీ సిలువ చాటున మరుగుపరచండి ప్రభువా. అయ్యా, మీరే మాట్లాడండి తండ్రి, మీరే మాట్లాడండి నాతోను, మాతోను, మా అందరితోనూ ప్రభువా. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోండి నాయన. మీరు మాట్లాడితే చాలు ప్రభువా, మీరు మాట్లాడితే చాలు నాయన. అయా, వినువారి హృదయాలు స్పందించబడతాయి ప్రభువా, వినువారి హృదయాలు పొడవబడతాయి నాయన. నీ వాక్యము ద్వారా పొడవబడిన ప్రతి హృదయము కూడా పవిత్రమైన స్థితిలోకి మార్చబడతాయి ప్రభువా. అట్టి ధన్యత విని వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన. అయ్యా, ఈ సమయంలో నేను తీసుకున్న వాక్యానికి కావలసిన మీ మాటలు నా నోట ఉంచండి నాయన. నా నోట ఉంచబడిన మీ మాటలను సూటిగా తేటగా మాట్లాడే కృపను నాకు దయచేసి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను. వినగలిగిన వారికి వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన వారికి గ్రహించగలిగిన మనస్సు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్యాన్ని మరొకసారి చూద్దాం. 116వ కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకు ఏమి చెల్లింతును. భక్తుడైన దావీదు తను గొర్రెలను కాసుకునే స్థితిలో నుంచి, చిన్నతనం నుండే గొర్రెలను కాసుకుంటూ తన సొంత బాణీలో పాటలు రాసుకొని పాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి పాటలోనూ దేవుని స్తుతించినట్లుగా మనకు ద్యోతకమవుతూ ఉంటుంది. నిజంగా ఆయన అంత గొప్ప ఉన్నతమైన స్థానానికి ఎలా వెళ్ళగలిగాడో కేవలము దేవుని ప్రార్థించుకోవటం వలన, దేవుని స్తుతించుకోవటం వలన మాత్రమే గొర్రెలు కాసుకునే స్థితి నుంచి ఈ యూదా సామ్రాజ్యాన్ని ఏలే మహారాజుగా నిలబెట్టబడగలడు. అంతగా హెచ్చించబడగలిగాడు అంటే అది దేవుని కృప మాత్రమే. దేవుని కృప మనతో ఉన్నంత కాలము దావీదులాగా మనమందరము హెచ్చింపబడగలము. ఎప్పుడు తెలుసా? మనమందరము ఆయన సన్నిధిలో ఆయనతో గడిపి ఆయనను స్తుతించుకుంటూ ఆయనను ప్రార్థించుకుంటూ పాటల ద్వారా, స్తుతి ఆరాధనల ద్వారా, కీర్తనల ద్వారా ఆయనతో గడుపుతునే భాగ్యాన్ని మనం కలిగి ఉన్నంతకాలం మనము హెచ్చించబడగలము. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త సంవత్సరము వచ్చింది, పాత సంవత్సరం వెళ్ళిపోయింది.
కానీ మనము మాత్రం ఏదో అలవాటు పండుగలాగా చేసుకుంటున్నామే కానీ యేసయ్య డిసెంబర్ 25 పుట్టాడని చెప్తే 25 ఒంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగల్లాగా మనం చేసుకుంటున్నాం. అలాగే క్రొత్త సంవత్సరం కూడా అదే రీతిగా మనం ఫాలో అవుతున్నాం. అది ఒక ఆచారంలాగా మనం చేసుకుంటున్నాం కానీ నిజ దేవుణ్ణి మనం గుర్తించలేకపోతున్నాం. ఎక్కడ ఎప్పుడు మనము మన జీవితాన్ని మొదలుపెట్టామో ఆ జీవితాన్ని ఇప్పటి వరకు అలానే కొనసాగించుకుంటున్నాము కానీ దేవుని వైపు తిరగలేకపోతున్నాం. మన కోసం ఆయన ఎంతగా తపన పడుతున్నాడో మనం గుర్తించలేకపోతున్నాం. అయినా దేవుడు తన ప్రేమ చేత, అధికమైన ప్రేమ చేత నిన్ను నన్ను ప్రతి సంవత్సరము అలా ఆయన నడిపించుకుంటూ ప్రతి సంవత్సరం క్రొత్త సంవత్సరంలోకి ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన దయగలిగిన దేవుడు. ఎప్పటికైనా నువ్వు మారతావని, ఎప్పటికైనా నేను మారతానని, ఎప్పటికైనా మనమందరము మారి ఆయన వైపు చూస్తామని ఆయన ఎంతగానో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. కానీ మనము ఆయన వైపు చూడలేకపోతున్నాం. ఎందుకంటే అంధకారమైన చీకట్లు, పాపపు బంధకాలు, పాపపు హస్తాలు మన కళ్ళను, మహిమ కలిగిన కళ్ళను, ఆత్మపూర్ణముతో నింపబడిన మన కళ్ళను అవి కప్పివేస్తూ ఉన్నాయి. మనము నిజమైన దృష్టి కలిగి, మహిమ దృష్టి కలిగి మనము ఎప్పుడైతే కళ్ళు తెరుస్తామో ఆయనను మనం చూడగలం. ఆయనను మనం చూసినంతకాలం ఆయన మనకు కావలసిన ప్రతిదీ ఆయన అందిస్తూనే ఉంటాడు. ఆయన వలన మనం మేలు పొందుకుంటున్నాం. ఆయన వలన మనం ఎన్నో ఉపకారాలు మనం పొందుకుంటున్నాం. కానీ మనము మాత్రం ఆయనకి ఏమీ ఇవ్వలేకపోతున్నాం. మీకు తెలుసా, ఆయన అసలు ఏమీ అడగడు. ఎందుకో తెలుసా, ఆకాశం ఆయనది, భూమి ఆయనది, ఈ సమస్తము ఆయనది, సర్వ సృష్టి ఆయనది. ఇంకా నువ్వేమి ఇవ్వగలవు? నువ్వు ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలవు? నువ్వు ఏమిస్తే ఆయన రుణం తీరుద్ది? ఇవన్నీ నీకోసమే నిన్ను నిర్మించి అప్పజెప్పాడు. ఈ సృష్టిని అంతటిని నీకు అప్పజెప్పిన దేవాది దేవునికి ఇంకా నువ్వేమి ఇవ్వగలవు? ఒకవేళ నువ్వు వెండి బంగారాలు కలిగి అవన్నీ నేను ఇస్తాను అంటే అవి కూడా ఆయనే అని నీకు తెలియదా? వెండి ఆయనది కాదా? బంగారం ఆయన కాదా? ఇంకా నువ్వేమిస్తావు? చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, ఏదో వాళ్ళకి ఏదో మేలు జరిగింది అని మరీ కొండ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ జుట్టును అక్కడ ఆ దేవుడికి సమర్పించుకొని మనం వచ్చేస్తూ ఉంటాం. ఒక్కటి ఆలోచించండి, మనం తినే ఆహారంలో ఒక చిన్న వెంట్రుక మనకు కనబడితే మనం ఏమంటాం? ఛీ అంటాం. ఆ వెంట్రుకను తీసి పారేస్తాం. దాన్ని తినం కదా. మనం తింటామా? మనం తినం. ఆ చిన్న వెంట్రుకే మన ఆహారంలో వస్తే మనం తినలేకపోతే ఆ దేవుడు దేవతలు ఆహారంగా నీ వెంట్రుకలు తింటారా? ఒక్కసారి ఆలోచించండి. నిజ దేవుడు నిన్నేమీ అడగడు. నువ్వేదో ఎంతగా నువ్వు ఆయనకి ఇవ్వాలనుకున్నా ఆయన నిన్నేమీ అడగడు, నువ్వు ఇవ్వక్కర్లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆ కొండ మీదకి వెళ్ళి జుట్టు కత్తిరించుకుంటాను, నాకు ఏదైనా ఉపకారం జరిగితే అని నువ్వు మొక్కుకుంటావు చూడు, ఆ విధంగా దేవుడితో నువ్వు మొక్కుకుంటే మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మొక్కుకున్న మొక్కు తీర్చుకోవాల్సిందే. నువ్వు మొక్కిన మొక్కు తీర్చుకోకపోతే దేవుడు క్షమించడు నిన్ను అసలు మొక్కుకోమని ఆయన అడగట్లేదు, నిన్ను నుంచి ఏమీ ఆయన ఆశించట్లేదు. ఒకవేళ నువ్వు దేవునికి మగపిల్లవాడు పుడితే నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వేటను కోస్తాను, పలావులు వండుస్తాను, సంతర్పణ చేస్తానని నువ్వు మొక్కుకున్నావు అనుకో, ఆ మొక్కును నువ్వు తీర్చాల్సిందే. నువ్వు తీర్చకపోతే దేవుడు నిన్ను క్షమించడు. ఎందుకంటే నేను చెప్తున్నాను, నేను ఒక సందర్భంగా ఒక కుటుంబాన్ని చూశాను. ఆ కుటుంబంలో 2 ఆడపిల్లల తర్వాత 3వ సంతానంగా వాళ్ళు చర్చిలోకి వచ్చి మొక్కుకున్నారు. వాళ్ళు మాకు ఈ సంవత్సరం మగపిల్లాడు పుడితే మేము ఆ వేటను కోసి చక్కగా అందరికీ పలావ్ పెట్టి కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటామని మొక్కుకున్నారు. పాస్టర్ గారు చెప్పినా కూడా వినకుండా, లేదు మేము చేస్తామండి అన్నారు. అలాగే వెళ్ళారు. తర్వాత దేవుని వాగ్దానం ప్రకారం ఆ వాళ్ళకి ప్రసాదించాడు మగపిల్లవాడిని.
తర్వాత బారసాలప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, అయ్యా మనం మొక్కుకున్నాము, ప్రార్థన పెట్టుకొని వేటను కోసి పలావ్ వండి అందరికి పెడదామని అనుకున్నాం కదా, మరి అది మనం తీర్చాలయ్యా అంటే, ఇప్పుడు కాదు అన్నప్రాసన అప్పుడు చేద్దాంలే అన్నాడు. అన్నప్రాసన టైం వచ్చింది, అప్పుడు కూడా అతని భార్య అడుగుతూ ఉంది, అయ్యా మొన్న మనం ఆ బారసాల అప్పుడు మనం మానేసాము, ఇప్పుడు నువ్వు చేస్తానన్నావు, ఇప్పుడన్నా చెయ్యయ్యా అంటే, పుట్టినరోజు వస్తుంది కదా ఆ సంవత్సరం తర్వాత, అప్పుడు చేద్దాంలే అన్నాడు. పుట్టినరోజు వచ్చింది, పుట్టినరోజు సంవత్సరం గడిచిపోయింది, అతను చేయాలనుకున్నది చేయటం లేదు, అంత డబ్బు ఇప్పుడు ఎక్కడ ఖర్చు పెడతాంలే, ఇప్పుడు వద్దులే, నువ్వు నోరు మూసుకో, తర్వాత చూద్దాంలే అని భార్యను గద్దించి ఆ మొక్కును తీర్చుకోవటం మానేశాడు. జరిగిన విషయం ఏంటో తెలుసా? బిడ్డకు 2వ సంవత్సరం వచ్చినప్పుడు ఏదో జలుబు చేసింది, జలుబు తర్వాత జ్వరం వచ్చింది. బిడ్డకు 4-5 రోజులు జ్వరం తగ్గలేదని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. హాస్పిటల్లో చంద్రశేఖర్ రెడ్డి హాస్పిటల్, ఆ హాస్పిటల్లో తీసుకొని వెళ్ళారు, పిల్లల హాస్పిటల్ అది. అక్కడికి వెళ్తే అక్కడ దాదాపు 14 రోజులు ఆ బెడ్ మీదే ఉన్నాడు. 15వ రోజు చనిపోయాడు. దయచేసి గమనించండి, మొక్కుకోవద్దు, ఎవరు మొక్కుకోవద్దు. మొక్కితే మాత్రం తీర్చడానికి ప్రయత్నించాలి, మీరు తీర్చాల్సిందే, అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఏది ఏమైనా దేవుడు చేసిన ఉపకారానికి మనం ప్రతిగా ఆయన ఏమీ కోరడు, కానీ ఆయన కోరేవేమిటో ఒక 2-3 సంగతులు చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. ఇదే 116వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినట్లయితే, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మొట్టమొదట దేవుడు మనకు చేసే ప్రతి ఉపకారానికి ప్రతిఫలంగా మనము ఆయనకు ఇవ్వవలసింది ఏమిటంటే, మనము ఆయనను ప్రేమించటమే. ఆయన మనలను ప్రేమించి మనకు ఎన్నో ఉపకారాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రతిగా మనము ఆయనను ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించమని మొదటి ఆజ్ఞగా ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెప్పాడు. అదే ఆజ్ఞను మనము శిరసావహించాలి. నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించు. ఆయనను ప్రేమించగలిగితే నువ్వు ధన్యుడవే, ధన్యురాలవే. నీ ప్రేమకు ఆయన నిజముగా పాత్రుడైనప్పుడు ఆయనను మరెక్కువగా నిన్ను ప్రేమిస్తాడు, మరెక్కువగా నీ స్థితిగతులను మారుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అలా నువ్వు చేయగలిగితే, నీవు ఆయనను ప్రేమించగలిగితే చాలు. నీ ప్రేమను స్వీకరించిన ప్రభువు నిన్నిక విడిచిపెట్టడు. తన పరలోకపు వారసత్వాన్ని అక్కడికక్కడే నీకు చీటీ రాసి అందించగలడు. అలా నువ్వు చేయగలగానని వాక్యము ద్వారా నిన్ను మరొక్కసారి నీకు విన్నవిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 2వ విషయాన్ని కూడా చెప్తాను. 2వ విషయం ఏమిటంటే, కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కృతజ్ఞతాస్తుతులు. ఆయన చేసిన మేలులకు, ఆయన చేసిన ఉపకారములకు మనము ఏమి ఇవ్వగలమంటే, మనము ఏమీ ఇవ్వక్కర్లేదు. ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞులమై స్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు అంటే ఈ సంవత్సరం అంతా, 2024 సంవత్సరం అంతా ఆయన మనలందరినీ కాపాడి సంరక్షించినందుకు బదులుగా కృతజ్ఞతాపూర్వకంగా నీ ఇంట్లో స్తుతి కూడిక పెట్టుకో, దైవజనులను పిలుచుకో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకో. అది చాలు. వచ్చిన వాళ్ళందరికీ పలహారం పెట్టి పంపించు, పెట్టగలిగితే భోజనాలు, లేకపోతే పలహారంతోనైనా నువ్వు పంపించు, కానీ కృతజ్ఞత ఆరాధన మాత్రం నువ్వు మర్చిపోవద్దు. సంవత్సరము వెంబడి సంవత్సరం వస్తానే ఉంటుంది. ప్రతి సంవత్సరము నిన్ను ఆయన కాపాడుతూనే ఉన్నాడు. నీకు కావలసిన ప్రతి ఉపకారము ఆయన అందిస్తూనే ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతగా నువ్వు స్తుతులు చెల్లించాలి. ఆ స్తుతులు కృతజ్ఞతా స్తుతుల్లాగా నీ గృహములో
స్తుతి ఆరాధనల ద్వారా నువ్వు చెల్లించు. దేవుడు నిన్ను ఇంకా ఇంకా అమితంగా దీవించటానికి ఆయన ముందుకు వస్తాడు. అలాగ నీవు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలండి. భార్య ఎడల భర్త ఏ విధంగా అయితే ప్రేమను కనబరుస్తుంటాడో, భర్త చేస్తున్న ప్రతి పని, భార్యకు పిల్లలకు ఆయన చేస్తున్న ఉపకారములు, ఆయన చేస్తున్న తపన, ఆయన పడుతున్న ఆ కష్టాలు, ఆయన పొద్దున ఎప్పుడో వెళ్ళి పని చేసుకొని సాయంత్రానికి వచ్చి తెచ్చిన 1000 రూపాయలు లేకపోతే 1500 తెచ్చి ఆ రోజు ఆ కుటుంబం అంతా ఆనందంగా గడపటానికి ఆ భర్త ఎంతగానో ఆయన శ్రమ పడుతున్నాడు. ఆయనకు కృతజ్ఞతగా పిల్లలు విధేయులై ఉండాలి, భార్య విధేయతతో ఉండాలి. ఆ విధంగా లేకుండా ఆ భర్త ఎప్పుడో ఒకసారి కొంచెం మంచాన పడితే ఇంకా లేవలేని పరిస్థితుల్లో ఉంటే ఈ భర్తతో నాకెందుకు అని చెప్పి ఆ పిల్లలను తీసుకొని ఆ భార్య వెళ్ళిపోతే ఎంత కృతజ్ఞురాలో చూడండి. కృతజ్ఞత లేని జీవితం ఆమెది. అటువంటి భార్యలుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దయచేసి గమనించండి. ఎవరైనా మనకు ఒక 1000 రూపాయలు ఇచ్చి మనకు ఉపకారంగా వాళ్ళు సమర్పించినప్పుడు మళ్ళీ మనము అదే 1000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేటప్పుడు మనం థ్యాంక్స్ చెప్పమా? దయచేసి గమనించండి. దేవుడు కూడా మనకు చేసే ప్రతి ఉపకారానికి కూడా తిరిగి ప్రతిగా మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రతి కుటుంబం కూడా ఆదరించబడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది, హెచ్చింపబడుతుంది. అటువంటి ఆశీర్వాదము, అటువంటి దీవెన, అటువంటి హెచ్చింపు మీకు కూడా కావాలి అంటే మీరు చేయవలసింది సంవత్సరము చివరి రోజుల్లోనో లేదా సంవత్సరం మొదటి రోజుల్లోనో మీరు ఏదో ఒకనాడు దైవజనులను ఇంటికి పిలిపించుకొని కృతజ్ఞత ఆరాధన పూర్వకంగా మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీకు ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను. అలాగే ఒకటి, ఆయనను ప్రేమించాలి. రెండవదిగా ఆయనకు స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా నేను చెప్తున్నాను, మీకా గ్రంథం ఒక్కసారి చూడండి. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనాన్ని ఒక్కసారి చూస్తే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే కదా నిన్ను అడుగుతున్నాడు. నువ్వు చేయలేని ఏం అడగట్లేదే దేవుడు, నువ్వు చేయగలిగినయే దేవుడు అడుగుతున్నాడే. నిన్ను ఈ పర్వతాన్ని నెత్తి మీద పెట్టుకొని మొయ్యి నాకు కృతజ్ఞుడవై ఉండని అంటలేదే. ఈ సముద్రాన్ని ఈదు ఆవల ఒడ్డుకు చేరు అని ఆయన నిన్నేమి ప్రోత్సహించటం లేదే. ఆయన అడుగుతున్నదేంటి? న్యాయంగా ఉండు, కనికరం కలిగి ఉండు, దీన మనస్సుతో ఉండు. ఇవే కదా ఆయన నిన్ను అడుగుతుంది. ఇవి నువ్వు చేయలేవా? ఇవి నువ్వు చేయటం చేత కదా నీకు? న్యాయముగా ఉండలేవా? న్యాయముగా ఉండలేకపోతే నీకు వచ్చే భయంకరమైన శిక్ష నీకు తెలియంది కాదు కదా. న్యాయంగా ఉండు, న్యాయంతో జీవించు. న్యాయము, నీతి, న్యాయాలను మనము బ్రతికున్నంత కాలం మనము వాటిని కొనసాగించుకుంటూనే ఉండాలి. నీతి న్యాయాలను తప్పి మనము జీవించటం అంటే మనము పాపపు కోపములో పడిపోతాం, అంతిమంగా నరకానికి పాత్రులమవుతాం. అది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎందుకని మనము నీతి తప్పి ప్రవర్తించాలి? ఎందుకని మనము న్యాయంగా ఉండలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. నక్క దగ్గరికి 2 పిల్లులు వెళ్ళి న్యాయం కోసం కూర్చున్నాయి. ఏంటంటే వాళ్ళకి కావాల్సిన న్యాయం, ఒక రొట్టె ముక్క దొరికింది వాటికి. ఆ రొట్టె ముక్కను ఎలా పంచుకోవాలో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ రొట్టె ముక్కను చెరిసగం పంచి ఇవ్వడానికి నక్క దగ్గరికి వెళ్ళారు. నక్క దగ్గరికి వెళ్ళినప్పుడు నక్క ఒక త్రాసు తెమ్మంది, త్రాసు తెచ్చింది. ఒక పక్క ఆ రొట్టె ముక్క ఒకదానిలో, ఇంకొక ముక్క ఇంకొక సిబ్బిలో వేసి చూస్తే ఒక పక్క ఏదో కొద్దిగా ఎక్కువగా ఉందని తెలిసింది. ఆ ఎక్కువగా ఉన్నదాన్ని ఇరిసి తన నోట్లో వేసుకోవటం మొదలుపెట్టింది. అది ఎప్పుడైతే ఇరిసి తన నోట్లో వేసుకుందో ఇటుపక్క బరువు అయింది. మళ్ళీ దీన్ని కొంచెం ముక్క దీనిలోది విరిసి మళ్ళీ తన నోట్లో వేసుకుంది. అప్పుడు మళ్ళీ ఇటుపక్క బరువు అయింది, ఇటుపక్క మళ్ళీ ఇరిసి నోట్లో వేసుకుంటుంది. అట్లా అటు ఇటు ఇరిసి మొత్తం ఆ రొట్టె ముక్కను తనే తినేసింది. పిల్లులు మాత్రం చెవులు జాడించుకుంటూ వెళ్ళింది.
ప్రియమైన దేవుని సంఘమా, దేవుని పిల్లలారా, న్యాయాన్ని ఏ విధంగా మనము కొనసాగించాలి అంటే మనకు తెలుస్తూనే ఉంటుంది. మనము న్యాయంగా ఉంటున్నామా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నామా, ఏ రీతితో మనము జీవిస్తున్నామో మనకు తెలుస్తూనే ఉంటుంది. దయచేసి గమనించండి. నీతిని తప్పి నడవకూడదు. నీతి అంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. దేవుని నమ్ముటయే నీతి. దేవుని నమ్మినవాడు అన్యాయానికి పాల్పడడు. దేవుని మార్గంలో నడిచేవాడు అన్యాయం చేయడు. దేవుని ఆజ్ఞలకు బద్ధుడై ఉన్నవాడు అన్యాయాన్ని జోలికి పోడు. దేవుని మార్గాన్ని నడుస్తూ పోయేవాడు అన్యాయానికి తల వంచడు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు దేవుడు నిజ రక్షకుడైన యేసయ్యను నమ్ముకోవాలి. ఆయన చెప్పిన మార్గంలో మనం నడుస్తూ ఉంటే అదే మనకు నీతి. ఆ నీతి మనలను న్యాయవంతంగా నిలబెడుతూ ఉంటుంది. యోబుని గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, ఎక్కడా కూడా అన్యాయం చెయ్యని వాడు, అటువంటి వాడు అని చెప్పి ఊసు దేశంలో అటువంటి వాడు ఒక్కడు లేడని చెప్పి దేవుడే సాక్ష్యం చెప్పాడు. అటువంటి సాక్ష్యం మనం పొందుకోవాలి అంటే మనము నీతిని, న్యాయాన్ని అనుసరించాలి. అలాగే మరి కనికరం కలిగి కూడా మనం ఉండాలి. కనికరము అంటే జాలి, దయ, కరుణ, వీటిని మనము కలిగి ఉండాలి. ఎవరైనా కష్టాల్లో ఉన్నారు, ఎవరైనా బాధల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కొంచెం అనునయ వాక్యాలు చెప్పి దేవుని మాటలు బోధించి వాళ్ళను ఆ బాధలో నుంచి బయటకు తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. అవసరమైతే మనం చేయగలిగిన ఏదైనా సహాయం ఉంటే మనం చేసి వాళ్ళను ఆదుకోగలగాలి. అదే మనం చేయవలసింది కనికరం. ప్రభు ఒకరోజు 3 రోజులు కొండ మీద ప్రసంగం చేస్తే 3 రోజులు కూడా ఎవ్వరూ ఆకలి లేదా దాహము అన్న వాళ్ళు లేరు. 3 రోజులు అయిపోయిన తర్వాత అందరికీ ఆకలి అవుతూ ఉంది. ఆ ప్రజలు ఆకలితో మలమల మాడుతున్నారండి. దేవుడు కనిపెట్టిన వాడై శిష్యులను పిలిచి వీళ్ళందరికీ ఆహారాన్ని సమకూర్చమన్నాడు. వారి మీద కనికరపడ్డాడు, జాలిపడి ఏదైనా వారికి ఆహారం పెడదామనుకున్న దేవుడు. అయితే ఆ సమయంలో ఎక్కడా ఆహారం దొరకలేదు. ఒక పిల్లవాడు నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని అతను చెప్పినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకురమ్మని ప్రభు ఆ ఆహారాన్ని ఆశీర్వదించి ఆ ముక్కలు విరిచి అందరికీ పంచిపెట్టమంటే దాదాపు ఆనాడు పురుషులు 5,000 మంది తిన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అంటే మరి స్త్రీలు 5,000 మంది ఉంటారు. పిల్లలను లెక్కేసుకుంటే వాళ్ళు కూడా ఒక 10,000 మంది ఉండొచ్చు. కుటుంబానికి 2 లెక్కేసుకున్నా కూడా అంతమంది ఆ రోజు తినగా ఇంకా 12 గంపలకు ఎత్తినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని కనికరం అంత గొప్పది. దేవుని నమ్ముకున్న బిడ్డలు అటువంటి కనికరాన్ని మనం కలిగి ఉండాలి. ఎవరైనా ఆకలవుతుందని మన దగ్గరకు అడిగినప్పుడు వాళ్ళకి ఆహారం పెట్టగలగాలి. మనం ఎవరైనా వస్త్రహీనుడు మనకు కనబడ్డప్పుడు వాడికి వస్త్రం ఇవ్వటానికి మనము ముందుకు రావాలి. ఆ విధంగానే మనము ప్రతి ఒక్కళ్ళకి మనకు తోచిన సహాయం మనం చేయగలిగితే దేవుడు కూడా మన పట్ల తన ఉపకారాలను ఇవ్వకుండా మానడు. తను ఎల్లప్పుడూ మనకు అటువంటి ఉపకారాలు, మనకు అవసరమైన ప్రతిదీ కూడా ఆయన మనకు అందిస్తూ ఉంటాడు. ఆ విధంగా మూడవదిగా దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండటం అంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నువ్వు ఎంతగా ఉన్నవాడివైనా, ఎంతగా ఐశ్వర్యవంతుడివైనా, ఎంతగా అధికారం కలిగి ఉన్నవాడివైనా, ఎంత గొప్ప నీవు సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, కానీ నీవు గర్విస్తే నీ అహంకారాన్ని బట్టి, నీ ధనాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి, లేదా నీ హోదాన్ని బట్టి, నీ అధికారాన్ని బట్టి నువ్వు గర్విస్తే ఏదో ఒకనాడు దేవుడు నీ అధికారాన్ని, నీ అహంకారాన్ని తుంచివేసి కిందికి అణగదొక్కగలడు. జాగ్రత్త సుమా,
జాగ్రత్త. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ఎంతగా దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్నారో అంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక సందర్భంలో ఏదో ఒక సభ లేదా ఒక విందు జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి ముందు పోయి అక్కడ విఐపీలకు వేసిన కుర్చీల దగ్గర కూర్చున్నావంటే నిన్ను నువ్వు గొప్పగా ఊహించుకొని పోయి అక్కడ కూర్చున్నావు అనుకో, అర్హులు ఎప్పుడో ఒకసారి వెనక వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ విఐపి సీట్లో నుంచి నిన్ను అక్కడి నుంచి లేపి వెనక్కి పంపిస్తారు. వాళ్ళకి ఆ సీట్లు అరేంజ్ చేస్తారు. ఎందుకు ఆ విధంగా నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోబాకు. ఎప్పటికైనా నిన్ను దేవుడు ఆ స్థితిలోకి నిన్ను దించివేయగలడు. ఎంతగా నువ్వు తగ్గించుకుంటావో నిన్ను దేవుడు ఎప్పుడు హెచ్చించుతానే ఉంటాడు. దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండటం అంటే నీ పొరుగువాణిని నువ్వు ప్రేమించు. నీ పొరుగువాణిని ప్రేమించడం అంటే పొరుగువాడు ఏ విధంగా ఉండాలని నువ్వు అనుకుంటావంటే నువ్వు ఏ విధంగా ఉంటున్నావో, నీవు ఏ విధంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో అదే పరిస్థితి పొరుగువాడికి కూడా కలగాలని కోరుకో. నువ్వు ఏ విధంగా అయితే జీవించాలనుకుంటున్నావో నీ పొరుగువాడు కూడా నాకులాగా జీవిస్తే మంచిది అని నువ్వు కోరుకోవాలి. అందుకు నువ్వు చేయాల్సింది ఏమిటంటే నువ్వు ప్రార్థన చెయ్యి. నన్ను ఆశీర్వదించిన దేవా, నా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆశీర్వదించు ప్రభువా. నన్ను రక్షించిన దేవా, నా చుట్టుపక్కల వాళ్ళని కూడా రక్షించు ప్రభువా. నాకు నీవు ఇచ్చిన సమస్త ఉపకారములను బట్టి ప్రభువా నిన్ను స్తుతించుకొని చుంటున్నట్లుగానే వారికి కూడా అటువంటి ఉపకారాలు దయచేసి వారు కూడా నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభువా అని నువ్వు వారి కొరకు ప్రార్థించగలిగితే ఖచ్చితంగా నీవు దీన మనస్సు కలిగిన వాడవే. దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడవే. దేవుడు చేసిన వాగ్దాన నిమిత్తము నువ్వు ఏ విధంగా అయితే నువ్వు మనగలుగుతున్నావో, ఏ విధంగా నువ్వు దేవునిని అనుసరిస్తున్నావో నీతో పాటుగా నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా నిన్ను అనుసరిస్తూ నీ ద్వారా దేవుని చెంతకు చేరే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందించు. ఆ విధంగా నువ్వు చేయగలిగిన నాడు పరలోకంలో నీ కొరకు బహుమానం దేవుడు సిద్ధపరిచి ఉంచుతాడు. ఆ బహుమానాన్ని నువ్వు అందుకోవాలంటే, ఆ బహుమానాన్ని నువ్వు అందిపుచ్చుకోవాలంటే నువ్వు చేయగలిగింది ఏమిటంటే నువ్వు చేయగలిగింది నీ హృదయాన్ని మొట్టమొదటిలో దేవుడికి ఇవ్వాలి. ఆ తర్వాత కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులు దేవునికి అర్పిస్తూ ఉండాలి. అలాగే మరి దయ, కనికరము, జాలి ఇత్యాది మంచి గుణాలు నీలో ఉండాలి. తగ్గింపు జీవితం నీవు కలిగి ఉండాలి. ఆ విధంగా నువ్వు ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను మరెక్కువగా ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కొరకు దాచిపెట్టిన ప్రతి మేలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ మేలును పొందుకున్న నీవు కూడా ఆయనకు కృతజ్ఞతాపూర్వకమైన స్థుతులను అర్పిస్తూనే ఉండాలి. నీ కొరకే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కూడా నిన్ను ఫాలో అయ్యేట్లుగా నీవు మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కొనసాగిస్తే తప్పనిసరిగా దేవుని బిడ్డగా నువ్వు గుర్తించబడతావు. ఆయన రాకడ సమయంలో నిన్ను నమ్ముకున్న నీ కుటుంబమే కాకుండా నీ ద్వారా రక్షించబడిన నీ ఇరుగు పొరుగు వాళ్ళు కూడా దేవుని చెంతకు చేరే భాగ్యాన్ని పొందుకుంటారు. ఆయనతో యుగాలు గడిపే ఆ ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు అక్కడ కొనసాగించుకుంటారు. ఒక యుగం అంటే 5,000 సంవత్సరాలు. యుగాలు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, ఎన్ని వేల సంవత్సరాలైనా దేవునితోనే ఉంటారు. అక్కడ ఆకలి దప్పులు ఉండవు, మరణం ఉండదు, ఏ చింత చీకు లేకుండా ఎల్లప్పుడూ ఆనందమయమైన జీవితాన్ని ఆ ప్రభు యొక్క ముఖార విందాన్ని చూసుకుంటూ ఆనందంతో గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందుకుంటారు. అటు భాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలని నేను ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. దేవుడు మీ కట్టి కృప దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. అందరం మేము ఉన్న ఆ ప్రదేశంలోనే మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తే ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, కృపగలిగిన యేసయ్య, నీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాను దేవా.
ప్రభా ఈ సమయంలో మీరు నాతో మాతో మా అందరితోనూ మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా అయ్యా నీవు చేసిన ఉపకారములకు మేమేమి ఇవ్వగలమయ్యా, మేమేమిచ్చిన నీ రుణం తీర్చుకోగలమయ్యా? ఏమీ ఇవ్వలేం ప్రభువా. ఏది ఇవ్వాలన్నా అది నీదే కదా ప్రభువా, అది మీరే మాకు ఇచ్చింది కదా ప్రభువా. ఇంకా ఏమి ఇవ్వగలం నాయన, ఏమి ఇవ్వగలము? మీరు మాకు ఈ సమయంలో మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దీవెన తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, అన్యోన్యమైనటువంటి ఆదరణ మీకు కలుగును గాక. ఆమేన్.